హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కేకే మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? చేపల పులుసు అయితే చేస్తున్నాను అనమాట. ఈరోజు ఫ్రై కూడా చేసిన. కొంచెం చేపల పులుసులోకి అయితే ఫస్ట్ అయితే చేపలన్నీ నీట్గా కడిగి ఉప్పు పసుపు వేసి అయితే పెట్టినమాట. టీ టైం అప్పుడైతే ఇంకా ఉప్పు పసుపు వేసి అయితే పెట్టి పక్కనైతే పెట్టిన ఒక 10 నిమిషాలు అట్లా. ఈవినింగ్ అయితే వంట చేస్తున్నా. ఇంకా తినే టైంకి చల్లగా అవుతుంది, చేపల కూర కదా, కొంచెం బాగుంటుంది అన్నట్టు. ఎండాకాలం కదా, ఇంకా కొంచెం వేడి కూడా ఉంటుంది కదా, తొందరనే వేద్దామన్నట్టు ఈవినింగ్ అయితే చేపల పులుసు అయితే పెడుతున్నాను అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ధనియాలు, జీలకర్ర, అయితే మెంతులు వేసి మంచిగా దూరగా వేయించుకోవాలన్నమాట. వేయించుకొని మిక్సీ కొట్టుకోవాలి. ఇంకా తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కొంచెం లైట్గా ఆయిల్ వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అది కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సింపుల్గా నేను చేసేవేని నేను చెప్తున్నాను అనమాట. ఒక్కొక్క స్టైల్ ఒకలాగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి వస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇంకా వేయించుకుంటున్నాను అనమాట. వెల్లుల్లిపాయలు అయితే ఇప్పుడు వేయించిన మసాలా దినుసులు ఉన్నాయి కదా, దాంట్లో వేసి మిక్సీకి అయితే బట్టి పక్కకు పెడతాను అనమాట. ఉల్లిపాయలు అయితే వేయించిన తర్వాత ఇంకా తగినంత ఆయిల్ వేసి ఉల్లిపాయ పేస్ట్ అయితే మంచిగా గోల్డ్ రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇంకా తొందర అయితే వేగిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ఆయిల్లోనే మంచిగా వేయిస్తున్నా కదా. ఇంకా అందుకని పేస్ట్ పట్టినాక ఉల్లిపాయ పేస్ట్ అయితే తొందరనే వేగిపోతుంది. తర్వాత మనకి చేపల క్వాంటిటీ తగ్గట్టు ఎవరు తినే దాన్ని బట్టి వాళ్ళకి కొంచెం మసాలా ఎక్కువ తక్కువ వేసుకొని, పులుసు చింతపండు కూడా ఇంకా ఎవరి పులుపు తగ్గట్టు వాళ్ళకి వేసుకొని పులుసు అయితే పెట్టుకోవచ్చు. ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరు అలవాటు ఉన్నట్టు వాళ్ళైతే వేసుకుంటారనమాట. నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే జీలకర్ర, ధనియాలు, మెంతులు వేయించుకున్నా కదా, దాంట్లో అయితే వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టి అక్కడ పెట్టేసాను చూడండి ఒక బౌల్లో. ఇక్కడైతే ఇంకా ఉన్నవి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసి కొంచెం ఉప్పు వేసి ఇంకా మిక్సీకి అయితే పడుతున్నాను అనమాట. మిక్సీ పట్టిన తర్వాత ఇంకా తగినంత ఆయిల్ వేసి అదే ఆయిల్లో ఆనియన్ పేస్ట్ వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి మంచిగా అన్నీ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలన్నమాట, తొందరనే వేగిపోతుంది. తర్వాత అల్లం పేస్ట్ వేసి కొంచెం సేపు మూత పెట్టుకొని తర్వాత ఇంకా ఉప్పు కారం ఇంకా అన్నీ వేసి కొంచెం సేపు అయితే పెట్టుకోవాలన్నమాట. ఉప్పు కారం కన్నా ముందైతే టమాటాలు అయితే వేసుకోవాలి. ఒక టమాటా అయితే సరిపోతుంది కేజీ చేపలకైతే. ఎందుకంటే చింతపండు అయితే కొంచెం మీడియంగానే మంచిగానే వేస్తాను అనమాట. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే కంపల్సరీ అయితే వేస్తాం కదా. ఇంకా ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి ఎంపుతున్నాను అనమాట. ఇట్లా అయితే రావాలి కలరు కంపల్సరీగా, అప్పుడే టేస్ట్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడు ఇంకా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత ఇది మంచిగా మగ్గిపోయిన తర్వాత గరిటెతో మంచిగా ఒత్తేసి ఇంకా కొంచెం సేపు మూత పెడితే సరిపోతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే. తర్వాత ఇంకా ఉప్పు కారాలు అన్నీ మనకి తగ్గట్టు అన్నీ మనం వేసుకొని చింతపండు పులుసు అయితే పెట్టుకొని, ఇంకా ఇది చిన్నది కదా బాండీ అయితే పెద్ద బౌల్లోకి అయితే పెద్ద గిన్నెలోకి అయితే నేనైతే చేంజ్ చేసుకున్నాను అనమాట. దీంట్లో అయితే ఉడకడానికి సరిపోదు, కరెక్ట్గా కేజీ కంటే కొంచెం ఎక్కువైతే ఉంటుంది ఫిష్ అయితే. ఇంకా అందుకనే నేను దీంట్లో అయితే సరిపోదని పెద్ద గిన్నెలోకి అయితే ఇంకా వేసి ఉడికించిన అనమాట. అట్లయితేనే కదా చేపల పులుసు కరెక్ట్గా టేస్ట్గా వస్తుంది. ఫస్ట్ అయితే ఇట్లా వేసిన మసాలాల్లోని ఇంకా చింతపండు పులుసు పోసుకొని మనకి ఎంత పులుసు అవసరమో, చేపలకి ఏ క్వాంటిటీలో పులుసు ఉంటే ఎట్లా ఉంటుందో అనేది మనకు అప్పుడే తెలిసిపోతుంది కదా. దాన్ని బట్టి ఇంకా మనమైతే పులుసు పోసుకొని ఇంకా బోగన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అనమాట. ఇంత పులుసునైతే ఇంక ఇక్కడ ఇప్పుడే మసాలా కూడా వేసేస్తున్నాను అనమాట. ధనియాలు, జీలకర్ర,
ఇంకా మెంతులు అయితే పొడిగట్టిన మసాలా అయితే వేస్తున్నా. నేను ఇంకైతే ఇంతే యూజ్ చేస్తాను అనమాట, వేరే మసాలాలు కూడా ఏం యూజ్ చేయను. కరివేపాకు వేసుకొని ఇంకా చింతపండు పులుసు పోసుకోవడమే. చింతపండు పులుసు పోసిన తర్వాత దీనికి తగ్గ క్వాంటిటీ వాటర్ అయితే పోసి చేప ముక్కలు వేసుకొని స్టవ్ మీద పెద్దది గిన్నె కలుపుకొని పెట్టినాం కదా, అదైతే చేపల పులుసు అయితే బాగా మరలాలన్నమాట. మరలిన తర్వాత మనకి ఇంకా అట్లా ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడు ఫిష్ మొత్తం ఇంకా దాంట్లో వేసి మంచిగా అయితే తిప్పుకోవాలి. అంటే కలుపుకోకూడదు, మామూలుగా ఇట్లా ఏమంటారు తిప్పుకోవాలన్నమాట, కదుపుకోవాలి అంతేగాని కలపకూడదు. గరిటె పెట్టి అట్లా తిప్పుకోవాలి. ఇంకా చిరిగిపోకుండా ఉడుకుతుంది అంతే, కానీ ఇంకా అది ఏమి ఉండదు. కాకపోతే గరిటె పెడితే అయితే చినిగిపోతాయి అన్నమాట ఫిష్ అయితే. పక్కన అయితే ఇంకా కొత్తిమీర కడిగి అయితే పెట్టుకున్నా. ఇంకా చేపల పులుసు అయితే ఇంకా ఉడికిపోయిందనమాట. ఇంకా ఇట్లా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేస్తే సరిపోతుంది. పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుంది, మరుసటి రోజు తింటే బాగుంటుంది అనమాట. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. తప్పకుండా